ఇండి కూటమి చీలికలవుతోందా? నాయకత్వం విషయంలో కూటమి పార్టీలకు కాంగ్రెస్తో పొరపచ్చాలు ఏర్పడ్డాయా? కూటమిని అనుకున్న రీతిలో నడపలేకపోతున్నారా అన్నది ఇండి అలయన్స్ పార్టీల ప్రధాన భావన. కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటమి ఎదురుకావడం, పార్లమెంట్లో ఏ అంశాలు ఎత్తుకోవాలన్న దానిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో కూటమి పార్టీల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. దీంతో నాయకత్వ మార్పు తప్పదని పలు పార్టీలు సూచిస్తున్నాయి. అందుకు హస్తం పార్టీ తలొగ్గాలని హితవు పలుకుతున్నాయి. కూటమిని మమతా బెనర్జీ అయితే సమర్థవంతంగా నడిపించగలరని అంటున్నారు. ఇండి కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మమతా బెనర్జీ అవసరమైతే ఇండి కూటమికి నాయకత్వం వహిస్తానంటూ ఇటీవల తన మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటి వరకు ఇండి కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తుండగా తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టడంతో ఇండి కూటమిలో చీలిక వస్తుందేమోననే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకుండా ఇండి కూటమి అడ్డుకట్ట వేయలేకపోయినప్పటికీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించగలిగారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బెంగాల్లో తృణమూల్, మహారాష్ట్రలో శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీల ప్రభావంతో కాంగ్రెస్తో పాటు ఇండి కూటమిలోని భాగస్వామ్య పక్షాలు గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు గెలుచుకోగలిగాయి. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్కు లభించింది. 2019తో పోలిస్తే కాంగ్రెస్తో పాటు విపక్షాలకు సీట్లు పెరగడంతో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇస్తుందనే విశ్వాసాన్ని ఇండి కూటమి పక్షాలు వ్యక్తం చేశాయి. ఈలోపు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో పోటీని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఇండి కూటమిలోని పక్షాలు కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ హర్యానా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా ఇండి కూటమికి నాయకత్వంపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిలోనే తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మమతా బెనర్జీ కూటమి సారథ్యం వహిస్తానని చెప్పగానే ఆమెకు క్రమంగా కాంగ్రెసేతర నేతల మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఆమెకే జైకొట్టారు. ఎన్నికల్లో బెంగాల్ కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం పెద్దగా ఏమీ లేదంటున్న కాంగ్రెస్ వ్యాఖ్యలను లాలూ తోసిపుచ్చారు. ఇండి కూటమిని మమతా నడపగలదని, ఆమెకు నాయకత్వం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. లాలూతో పాటు సమాజ్వాదీ పార్టీ, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ నేతలు ఆమెకు మద్దతుగా గళం విప్పారు. లాలూ తనయుడైన ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ సైతం మమతా సారథ్యంపై ఎటువంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. కానీ ఆమె నాయకత్వం పట్ల ఏకాభిప్రాయం సాధిస్తే చాలని అన్నారు. మమతా నాయకత్వం పట్ల తటస్థ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఏపీ నుంచి వైసీపీ పార్టీ కూడా ఆమె నాయకత్వానికి జైకొట్టింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ 42 ఎంపీలున్న రాష్ట్రానికి సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఇండి కూటమిని నడిపించడానికి సమర్థవంతమైన నాయకురాలని చెప్పారు. ఆమెకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఇందుకు తోడవుతుందని చెప్పారు. అయితే ఇండి కూటమిలో నాయకత్వ మార్పు విషయంలో వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇండియా కూటమి సారథ్యంలో మార్పుపై మిత్రపక్షాల్లోని కొందరు కింది స్థాయి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తొందరపడి ఎవరూ స్పందించవద్దని కాంగ్రెస్ ఎంపీలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ వ్యవహారాన్ని త్వరలోనే చక్కదిద్దుతామని రాహుల్ తమ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. ఇండి కూటమిలో ఈ చీలికలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయానికి వస్తే నిజానికి ఇండి కూటమి నేతలకు కార్యాచరణ రూపకల్పనలో కాంగ్రెస్ స్థానం కల్పించడం లేదు. ఇది కూటమి నేతలకు నచ్చడం లేదని తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో ఈ విషయంపై కూటమి నేతల్లో పొరపచ్చాలు బయటపడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు మొదలైన 2 రోజులు అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నానా రభస చేసింది. సమావేశాలను స్తంభింపజేసింది. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఈ విషయంపై మమతా బెనర్జీ స్పందిస్తూ కేవలం అదానీ విషయం మాత్రమే ఇష్యూగా తీసుకోవడం తప్పు అని సూచించారు. టీఎంసీ ప్రజా సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తోందని చెప్పారు. ఒక విషయాన్ని అంటిపెట్టుకుని సమావేశాలను సజావుగా సాగనివ్వకుండా చేస్తే ప్రజా సమస్యలు వెలుగులోకి రావని తెలిపారు. దీనివల్ల కూటమికే చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. ఇక అజెండా ఎంపికలోనే కాకుండా ఇతర విషయాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. హర్యానా ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆ తర్వాత వచ్చిన
గడిచిన మహారాష్ట్ర ఎన్నికల్లో అఘాడి కూటమి పార్టీలకు సరైన గౌరవం కల్పించలేదు. సీట్ల పంపకంలో చాణక్యత ప్రదర్శించలేదు. తమకే ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలోనూ 3 పార్టీల మధ్య సమన్వయం తీసుకురాలేకపోయింది. ఎవరికి వారే అన్న చందంగా ఎన్నికలు సాగాయి. దీంతో అఘాడి కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ చరిష్మా రోజురోజుకి మసకబారుతోంది. అయినా కూడా ఆ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించడంతో ఇండీ కూటమిలో విభేదాలు తలెత్తుతున్నాయి. నిజానికి ఇండీ కూటమి పార్టీల్లో ఐక్యత మొదటి నుంచి లేదు. ఈ పార్టీలన్నీ కేవలం ఎన్నికల కోసమే ఏకమయ్యాయే తప్ప పరస్పరం సహకరించుకునేందుకు కాదని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో థర్డ్ ఫ్రంట్ పేరిట ఎన్నోసార్లు కూటములు ఏర్పడ్డాయి. వీటన్నిటికీ ఉమ్మడి కార్యాచరణ ఒకటి ఉండేది. అవినీతి వ్యతిరేక అజెండాను, సుపరిపాలన అందించడమో, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించడమో, ఇలా ఒక సారూప్యత ఉండేది. పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఉమ్మడి కార్యాచరణ కోసం ఏకమయ్యాయి. ఫలితంగా కొన్నిసార్లు అధికారం కూడా దక్కించుకున్నాయి. కానీ ప్రస్తుతం ఇండీ కూటమి ఏర్పడటానికి ఉమ్మడి కార్యాచరణ అంటూ ఏమీ లేదని, కేవలం మోదీని గద్దె దింపడం మాత్రమే వీరి లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మోదీని గద్దె దింపితే తర్వాత ఎవరు అన్న ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న విపక్ష పార్టీ కాంగ్రెస్ మాత్రమే కాబట్టి అనివార్యంగా ఆ పార్టీనే ఇండీ కూటమికి నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇండీ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చినవే. శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి వారు పార్టీ నుంచి బయటకు వచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడిన వారే. అటువంటిది కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరేలా ఎందుకు సహకరిస్తారని పలువురు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వీరందరికీ ప్రధాన అజెండా ఏదైనా ఉండి ఉంటే ఆ అజెండా కోసం కలిసి పనిచేసేవారు. కానీ ఏ అజెండా లేకపోవడంతో కాంగ్రెస్కు సహకరించడానికే కూటమిని ఏర్పాటు చేసినట్లు కూటమి పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ విభేదాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా కూటమిలో చీలిక ఏర్పడుతోంది. మరి ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా లేక కాడి వదిలేస్తుందా అన్న విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.